తెలిసిన విషయం. అయితే ఈ విషయంలో అవినాష్ రెడ్డిని ఇప్పటికీ అప్పుడు సీఎం హోదాలో ఉన్నప్పుడు ఆయన ఇష్టానుసారంగా అవినాష్ రెడ్డిని కాపాడడం జరిగింది. సో కేంద్రం నుంచి అంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా కూడా మొత్తం సిబిఐనే బ్లాక్మెయిల్ చేస్తూ సిబిఐ మీద దాడులు చేస్తూ సిబిఐ పైన టార్గెట్ చేశారు. ఎందుకంటే అతను సీఎం కాబట్టి. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ సీఎం ఇప్పుడు హోదా లేదు, ఇప్పుడు కూడా ఎందుకు సిబిఐ ముందడుగు వేయలేదనే ఒక చర్చ అయితే కడప జిల్లాతో పాటు రాష్ట్రంలో కూడా జరుగుతోంది. అప్పుడంటే సరే ఇప్పుడు ఎందుకు ఈ కేసును వెంటనే వెనక్కి దిగకూడదు, దీని వెనుక ఇప్పుడు అవినాష్ రెడ్డి సూత్రధారి కాగా తేల్చింది సిబిఐ. సో అవినాష్ రెడ్డిని పక్కన పెడితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇతరులు భారతి జగన్ ని ఎందుకు మనం విచారించకూడదు, భారతిని ఎందుకు విచారించకూడదు, వీళ్ళ పేర్లన్నీ మొదలు వచ్చాయి. అసలు అవినాష్ రెడ్డిని ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ పేర్లు కూడా భారతి రెడ్డిని కూడా పిలిపిస్తారు సిబిఐ, జగన్ కూడా క్వశ్చన్ చేస్తారనేది ఓ టాక్ అవుతుంది. ఇప్పుడు ఆడ వరకు కూడా ఎందుకు పోలేదు, అసలు అవినాష్ రెడ్డిని ఎందుకు పదే ఇప్పటికి కూడా కాపాడుతున్నది ఒక టాక్ అయితే కడప జిల్లాతో పాటు రాష్ట్రంలో జరుగుతుంది. సో ఈయన మొదటి నుంచి కూడా ఈ అవినాష్ రెడ్డి విషయానికి వస్తే ఫస్ట్ నుంచి అసలు వివేక బ్రతికున్నప్పటి నుంచి ఎంపీ పదవి కాడ నుంచి స్టార్ట్ అయింది అవినాష్ అయిపోయాని. దీంట్లో ప్రధానంగా మనకు వినిపిస్తున్న వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పే ప్రకారం, ఇక్కడ లోకల్ గా అనుకునే ప్రకారం అయితే కదా ఈ స్థానికంగా ఆమె వాళ్ళ సతీమణి భారతి చక్రం తిప్పింది, ఆ స్థానికంగా అతనికే టికెట్ ఇప్పించింది ఎంపీ అవినాష్ రెడ్డికే. కాబట్టి అటువైపుగా ఆమె చెప్పిన మాట వింటా అనేది ఒక టాక్ అప్పటి నుంచి వచ్చింది. సో అదే విధంగా అది కంటిన్యూ అయింది. అప్పటి నుంచి అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు, అవినాష్ రెడ్డిని ఎంత చేసినా కూడా సిబిఐ అరెస్ట్ చేయలేకపోవడం, మొత్తం మీద ఆమె పాత్ర కీలకం, దీంట్లో భారతీయ పాత్ర అనేది కీలకం అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్పడం, కుటుంబ సభ్యులే స్వయంగా. ఎందుకంటే వాళ్ళ అమ్మ వాళ్ళ తల్లి విజయలక్ష్మి కావచ్చు, చెల్లి శర్మిల కావచ్చు, వాళ్ళు విడిపోయినప్పుడు కూడా కేవలం భారతీ పేరే వీళ్ళ పైకి వచ్చింది మొత్తం మీద. సో ఆమె అడ్డుకోవడంతోనే, కేవలం అతని వైపు సపోర్ట్ చేయడంతోనే, సో ఆమె మాట ఇతను జగన్ సీఎం హోదాలో ఉన్నా కూడా ఆమె మాట వింటూ ఇతన్ని వెనకేసి మొత్తం ఇట్లా కేసుని మలుపు తిప్పాడు, కుటుంబ సభ్యులను కూడా వదిలేశారు అని కీలకంగా ఆమె పేరు వచ్చింది. సో ఇప్పుడు కూడా ఇవన్నీ కూడా ఇప్పుడు సీఎం హోదాలో లేడు, ఇప్పుడు ప్రస్తుతం మాజీ ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉంది. సో ఇప్పుడు ఎందుకు చేయగద్దని ఒక క్వశ్చన్ అయితే వస్తుంది, టాక్ అయితే నడుస్తుంది కడప జిల్లాతో పాటు రాష్ట్రంలో. సో ఇప్పుడైతే తప్పకుండా చేయొచ్చు. అయితే సిబిఐ కూడా వెనకడు ఇప్పుడు ఎందుకు వేస్తున్నది టాక్ ఉన్న నేపథ్యంలో కొద్ది రోజులు ఏదో తప్పకుండా కేంద్రంతో చర్చించి తప్పకుండా చర్యలు ఏదో తీసుకుంటారు, తప్పకుండా వీళ్ళని కూడా విచారిస్తారనే టాక్ అయితే నడుస్తుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇదే విషయానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు సీనియర్ అడ్వకేట్ ముప్పళ్ళ సుబ్బారావు గారు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సుబ్బారావు గారు నమస్తే అండి. అట్లాగే జనసేన పార్టీ అధికార ప్రతినిధి అడ్వకేట్ రజని గారు ఉన్నారు. ఇటు ఎస్పీ సాహెబ్ గారు టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి ఉన్నారు. అందరికీ నమస్తే అండి. ముందుగా సుబ్బారావు గారు, ఏంటి సార్ చాలా ప్రశ్నలు, చాలా సార్లు మనం చర్చలో పాల్గొన్నాం, ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకున్నాం. సో ఒక కేసు ఒక వైపు, ఇంకో వైపు